మాట్లాడుతున్నావు నువ్వు? అచ్చొచ్చిన ఆంబోతలా ఉన్నావు, బుద్ధి లేదు నీకు? ఏమంటున్నావే నువ్వు? ఆంబోతా? ఆంబోతు, కుక్క, గాడిద, నక్క, పిల్లి. గోడదివి నువ్వే. ఎప్పుడే తేల్చేస్తాను నీ సంగతి. అక్కడే ఉండు. కమ్మలతో పెట్టుకుంటే కాళ్ళు విరిగిపోతాయి. ఏమనుకున్నావు? నీకు ధైర్యం ఉంటే కదలకుండా అక్కడే ఉండు. వస్తున్నానుండు, ఒక్కడే ఉండు. నువ్వు చెప్పేదేంటి? నేనే వస్తున్నానుండు, చెప్తానుండు. నువ్వు నేను తేలిపోవాలి. నేను ఆర్తిని. నీలాంటి వాళ్ళని ఎంతమందిని చూసుంటాను. ఇప్పుడే లోపలికొచ్చి నీ సంగతి ఏంటో తేలుస్తాను. ఏమనుకుంటున్నావో ఏంటో. నాతో పెట్టుకున్న వాళ్ళు ఎవరైనా సరే మట్టి కొట్టుకొని పోవాల్సిందే. ఎట్టుపోయింది అది? ఎక్కడ దాక్కున్నావే నువ్వు? చిన్నమ్మ, చిన్నమ్మా, ఇది ఏంటిదంతా? నన్ను గోడదంటుందా? అది కుక్క అంటుందా? తన సంగతి చెప్తాను. ముందే దండం పెట్టి నిలబడి బతికిపోయావు. లేకపోతే ఇక్కడే నిలబడ్డ చోటే నిన్ను పాతేసేదాన్ని. ఆర్తి, నువ్వు మాలో ఒకదానివి కదా. మా కోసం, శిబ్రాని కోసం ఈరోజు గొడవలొద్దు. నిన్ను చేతులు జోడించి అడుగుతున్నాను. భలేవారు బామ్మగారు, మీరు దండం పెట్టి అడగాల్సిన అవసరం లేదు. మీ మీద నాకు గౌరవం ఉంది. పెద్ద పులిలా మీదకొచ్చావు. ఇప్పుడు పిల్లిలా జారుకుంటున్నావేంటి? భయపడిపోయింది. నీకు కొంచెం అయినా బుద్ధుందా? నువ్వు నీ గురించి తప్ప ఎవరి గురించి ఆలోచించవా? చూడు, నువ్వేం చేసావో చూడు. మరక పడింది. కాళ్ళకి పారాణి పెట్టుకుంటే మరక పడ్డం మామూలే కదా. అంత బాధపడిపోతావెందుకు? నేను చెయ్యకూడదు చేసినట్టు. బాధపడకుండా ఎలా ఉండగలం? మా ఇంటి కోడలు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయింది. ఈరోజు తన సంతాప సభ. కానీ నీకు కొంచెం కూడా బాధగా లేదు. చూడు, తనే సిమ్రన్. తను మా ఇంటి కోడలు. మాకు అందనంత దూరం వెళ్ళిపోయింది. ఒకవేళ
తన స్థానంలో నీ చెల్లెలే ఉండుంటే అప్పుడు కూడా నువ్వు నీ కాళ్ళకి పారని పెట్టుకుని ఇల్లంతా తిరిగేదానివా? సర్లేండి, నా వల్ల పొరపాటు జరిగింది. అత్తయ్య, మీరు శాంతించండి. అసలు మీ ఆరోగ్యం బాగోలేదు. మన సిమ్రన్ దేశం కోసం పెద్ద త్యాగం చేసింది, కానీ తను ఆ త్యాగానికి విలువ లేకుండా చేసింది. నేను తనకి మా మొహం ఎలా చూపించగలను? తనకి నేను ఏం సమాధానం చెప్పగలను? చివరికి తన త్యాగానికి ఏ గౌరవం లేకుండా చేశాం. అత్తయ్య, మీరు బాధపడకండి. తన సంగతి నేను చూసుకుంటాను. ఇలాంటి పొరపాటు ఎప్పుడూ జరగదు. నా మాట నమ్మండి. మంచి పని చేసింది. తను సిమ్రాన్ అక్కయ్య రూంలోకి వెళ్ళింది. ఒక పని చేస్తా, ఈ సంతాప సభ పూర్తయ్యే వరకు తన నా గదిలో బంధిస్తా. తన లోపలుంటే ఏ గొడవ చేయడానికి వీలుండదు. నమస్తే, రండి. నమస్తే, రండి. అరే అన్ను, చూడండి, తల్లి దూరమైనా సరే పిల్లవాడు ఎంత ధైర్యంగా ఉన్నాడో. తన బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తున్నాడు. కాలం చాలా బలమైంది, అదే అన్ని నేర్పిస్తుంది. లేదార్థి అక్క, అన్నుకివన్నీ కాలం కాదు, వాళ్ళమ్మ నేర్పించింది. తను కూడా వాళ్ళమ్మలాగే చాలా ధైర్యవంతుడు. అవునా అన్ను? అవును పిన్ని. నిజంగానే ధైర్యవంతుడివి నువ్వు. చల్లగా ఉండు. నమస్తే, రండి. నీకు అమ్మంటే చాలా ఇష్టం కదా? అమ్మమ్మ, ఏడవకండి. అమ్మకి ఏడవడం అస్సలు నచ్చదు. నిజం అత్తయ్య గారు, ఈరోజు మన సిమ్రన్ తన బిడ్డను చూసి ఎంతో గర్వపడుతుంది. ఎందుకు పనికొస్తాయి? గదిలో బోర్ కొట్టేస్తోంది. కాసేపు అలా తిరిగి వస్తాను. తలుపు గడియ పెట్టుంది. ఏయ్, ఈ తలుపు గడియ పెట్టింది ఎవరు? తొందరగా తలుపు తీయండి. ఎవరు చేస్తుంటారు ఈ బుద్ధి లేని పని?
నన్ను ఈ గదిలో బంధించేసి మొత్తం కుటుంబం సంతాప సభ జరుపుకుంటున్నారా? నేను చూస్తాను వాళ్ళు సంతాప సభ ఎలా జరుపుకుంటారో. దెబ్బకి దెయ్యం వదిలిపోతుంది. ఇక్కడికి వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. మా కౌశిక్ కుటుంబం మీకు రుణపడి ఉంటుంది. ఇప్పుడు మనం సిమ్రాన్ ఆత్మకు శాంతి కలగటం కోసం నిలబడి 2 నిమిషాలు మౌనం పాటిద్దాం. దయచేసి మీరందరూ కూర్చోండి. కార్తీక్ రా. పాట ఈ గదిలోంచే వస్తుంది. కానీ అన్నయ్య ఈ గదికి తాళం వేసింది. అవును, లాక్ వేసింది ఎవరో, తాళాలు ఎవరి దగ్గర ఉన్నాయి? ఇప్పుడు అవన్నీ ఆలోచించేంత సమయం ఎక్కడుంది? ముందు ఆ తాళం పగలగొట్టేద్దాం. ఆగండి. కీస్ నా దగ్గరే ఉన్నాయి. కమల ఉదయం గొడవ చేస్తుంటే నేనే తన్ని గదిలో పెట్టి లాక్ చేశాను. ఇంట్లో ఈ పిచ్చి పిచ్చి గంతులేంటి? కార్తీక్ ఆపు. అవన్నీ తాగేసారా? ఇంకేం చేశారు? పుట్టు మచ్చలు లెక్కెట్టేశారు. ఏయ్, పాట ఎందుకు ఆపారు? నాకు డాన్స్ వేయాలనుంది. అరే, తెల్ల మొహాలేసుకుని చూస్తున్నారేంటి? ఓయ్ నిన్నే, వెళ్ళి పాట పెట్టు. చూడు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇంట్లో సంతాప సభ జరుగుతుంటే నీకు డాన్స్ చేయాలనుందా? అరే, మా అందరినీ కాకపోయినా కనీసం సిమ్రన్ వదినైనా గౌరవించు. మీ అందరి ఏడుపు కొట్టు మొహాలు చూసి విసుగొచ్చేసింది నాకు. అదిగాక మీరు నన్ను గదిలో పెట్టి తాళం వేశారు. మరి నేనేం చేయాలి? అంత మాత్రం నువ్వు పాటలు పెట్టుకుని డాన్స్ వేయడం మొదలు పెట్టేస్తావా? ఓయ్, మీ మాటలు వినే ఓపిక నాకు లేదు. వెళ్ళండి. ఓయ్ నిన్నే, ముందు పాట పెట్టు. నిన్ను కార్తీక్ ఆగు. నీ మాటలు కూడా మేము చాలా ఓపికగా వింటున్నాం. నోటికి అద్దు పద్దు లేకుండా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఆడదాని వన్న ఒకే ఒక కారణంతో ఎంతసేపు ఓపిక పట్టాం. లేదంటే ఎప్పుడో నిన్ను మెడబట్టి బయటకు గెట్టేసేవాళ్ళం. అసలు నీకు తెలుసా ఆడది ఎలా ఉండాలో? ఆడది ఒక అమ్మలా ఉండాలి, ఒక చెల్లెల్లా ఉండాలి, అందరితో అణుకుతూ ఉండాలి. నీలాంటి ఆడదాన్ని నేను ఇంతవరకు ఎక్కడా చూడలేదు. ఏయ్, నీ సలహాలు నీ దగ్గరే ఉంచుకో. నేనేం నీ పని మనిషిని కాదు. కోట నేనే పెట్టుకోగలను. ఒక్క నిమిషం. పాట పెట్టావంటే మర్యాదగా ఉండదు. అలాగా, ఈ కమలనే బెదిరిస్తున్నావా? సరే, ఇప్పుడు నేను పాట పెట్టి తిడతాను. ఎవరేం చేసుకుంటారో చేసుకోండి. మీరందరూ కూర్చోండి. మీరు కూర్చోండి. ఏ రా బయటికి, వెళ్ళి బయటికి. ఏయ్, వదిలు. ఇంట్లోంచి బయటికి వెళ్ళు. చెయ్యొదులు. రా బయటికి. చెయ్యొదులు.
మర్యాదగా నా చెయ్యొదులు, లేదంటే అన్నదమ్ములందర్నీ జైల్లో పెట్టిస్తాను. నన్ను మానభంగం చెయ్యబోయారని కేసు పెడతాను. నా గురించి మీకింకా పూర్తిగా తెలీదు. ఇప్పుడు నువ్వు మా అందరినీ బెదిరిస్తున్నావు అన్నమాట. ఈ క్షణమే నిన్ను మేమంతా మెడపట్టి ఇంట్లోంచి బయటికి గెంటేయగలం. ఆ తర్వాత నువ్వు ఏం చేయగలిగితే అది చేసుకో. ఇప్పటిదాకా శివాజీ అన్నయ్య మొహం చూసి నేను భరిస్తూ వచ్చాం మేము. కానీ ఇప్పుడు నువ్వు హద్దులు దాటావు. నీకు రెండే ఛాయిస్లున్నాయి. ఒకటి నువ్వే మర్యాదగా వెళ్ళిపోవడం, లేదా నిన్ను గెంటేయడం. కార్తీక్, తను మన అతిథి. కమల, మమ్మల్ని క్షమించు. మేమందరం తొందరపడ్డాం. అరే లవ్లీ, నువ్వెందుకు తనని క్షమించమని అడుగుతున్నావు? తను కావాలని గొడవల మీద గొడవలు పెట్టుకుంటుంటే నువ్వెందుకు తనని క్షమించమని అడుగుతున్నావు? ఇలాంటి ఆడది ఇంట్లో ఉండడానికి నేను ఒప్పుకోను. కార్తీక్ ఆగు. ఇకపై కమల గురించి నాకు వదిలేయండి. శివాజీ బావు గారికి నేను మాటిచ్చాను తన్ని జాగ్రత్తగా చూసుకుంటానని. అందుకని తన పూర్తి బాధ్యతని నేనే తీసుకుంటాను. ఇకపై మీకెవరికి తన వల్ల ఎలాంటి ప్రాబ్లం రాదని నేను మాటిస్తున్నాను. మీరందరూ కిందికి వెళ్ళండి ప్లీజ్. పదండి. కమలా, నేను ముందే చెప్పాను కదా, ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరిలో నువ్వు ఒక్కదానివే తెలివిగలదానివని. మిగిలిన వాళ్ళందరికీ మెదడు మోకాళ్ళలో ఉంది. మొత్తం మూడు పాడు చేశారు. సర్లే, ఇప్పుడు పాట పెట్టుకుంటాను. ఆగు, నేను చెప్పేది విను. ఇంట్లో సంతాప సభ జరుగుతుంది. ఇలాంటప్పుడు ఇక్కడ డాన్స్ చేయడం పద్ధతి కాదు. నువ్వు డాన్స్ చేయాలి కదా, నాతో పట్రా. నేను నిన్ను ఒక దగ్గరికి తీసుకెళ్తాను. నువ్వు అక్కడ నీ ఇష్టం వచ్చినట్టు డాన్స్ చేయి, సరేనా? ఇదిగో తీసుకో, నాతో రా. రా, పద. ఇలా రా. ఇప్పుడు నీ ఇష్టం వచ్చినట్టే చేసుకో, బట్ ప్లీజ్ కిందికి మాత్రం రాకో. ఈ ఇంట్లో వాళ్ళందరికీ ఏదోలా తిట్టదా మనసొప్పదే. నేను చెప్తున్నాను కదా, నిన్ను ఎవరు ఏమీ అనరు. నువ్వేం చేయాలనుకున్నా ఈ గదిలో చేసుకో, కిందికి మాత్రం రాకు ప్లీజ్. కౌశిక్ గారు, మీ కుటుంబ సభ్యులు కోల్పోయిన దాన్ని ఎవరూ తిరిగి తీసుకొచ్చివ్వలేరు. కానీ మీరు ధైర్యంగా ఉండాలి. కౌశిక్ గారు, మీరే ధైర్యాన్ని కోల్పోతే ఇక పిల్లలకి ఎవరు ధైర్యం చెప్తారు చెప్పండి? జరిగిన దాన్ని ఎవ్వరం మార్చలేం. ఈ కష్ట సమయంలో మేము మీ వెంటే ఉంటాం. వదిన గారు, అన్ను అచ్చం వాళ్ళమ్మలాగే ధైర్య సాహసాలు కల పిల్లవాడు. నాకు వాణ్ణి చూస్తుంటే సిమ్రన్ తన గుర్తుగా వాణ్ణి మనకిచ్చి వెళ్ళినట్టుగా అనిపిస్తోంది. మీరన్నది నిజమే వదిన గారు, కానీ నేను ఆలోచించేది ఒకటే. తల్లి లేని పిల్లవాడు, అన్న భవిష్యత్తు ఏమవుతుందోనని. ఆ విషయంలో మీరేం కంగారు పడొద్దు. ఎందుకంటే అన్నకి మీరొక్కరు కాదు, 4 అమ్మలున్నారు వదిన గారు.